ఒక 110 జన్మదిన సందర్భంగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని ఎల్బీ నగర్‌లో స్థాపించారు. స్థాపించిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఆ స్థాపనకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీరు ఏ విధంగా వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పబోతున్నారు? మేము ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ ఎల్బీ నగర్లో 110 సంవత్సరాల జయంతి జరుపుకుంటూ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేసిన నాతో బీసీ సంఘాలు అన్నీ ఉన్నా నా కుటుంబం అంటూ ఒకటి ఉండాలి కాబట్టి నా కుటుంబాన్ని దగ్గర పెట్టుకొని మరి ఆర్థికంగా కూడా నా జాతే ఎక్కువ సహాయ సహకారాలు అందించి వ్యాపారస్తులు పద్మశాలి వ్యాపారస్తులే మనకు సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అలాగే ఈ వర్క్లో బాగా ఒక నెల రోజుల నుంచి శ్రమించి నా వెంబడి ఉన్న మా ప్రధాన కార్యదర్శి పెద్ది జగదీష్ గారు టైం ఇచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రాము నేత, పుల్గం రాములు, బొమ్మ దశరథ నేత, జల్ల నరేందర్, తడక యాదగిరి, వెంకన్న నేత వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇవాళ బీసీ వేదికలలో కూడా మున్నూరు కాపు, యాదవ, గౌడ, చాకలి, రజకాస వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అన్నకేమన్నా అయితే మేమున్నామని ఆ విగ్రహం దగ్గరే ఎప్పుడు నేనుంటే నన్ను కాపలా కాచుకుంటా చూస్తూ ఉంటున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈయన పేరు పేరున వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేయంగానే అయిపోదు. బాపూజీ విగ్రహం జ్ఞాపకాన్ని వాళ్ళ ఇళ్ళల్లో ఉండాలనేది మా ఉద్దేశం. ప్రతి ఇంట్లో మరి కొండా లక్ష్మణ్ బాపూజీది ఉండాలి. కేవలం పద్మశాలే కాకుండా బహుజన నాయకుల దగ్గర అందరి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో విగ్రహాలు కూడా చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొంతమందికి ఉన్నారు, మా డోనర్లు కూడా ఉన్నారు. ఆ డోనర్లకు ప్రత్యేకంగా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ఇస్తాం. ఇంకా కుల సంఘాలు ఏమన్నా, కుల వేదికలు ఏమన్నా వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి పంపిస్తామని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం.